8 వయస్సులో సకల వేదాంగపారంగతుడైన ఆచార్య శంకర భగవత్పాదులు ఒక దరిద్ర వైదిక కుటుంబాన్ని అనుగ్రహించడానికై వారి ఇంటి ముందు నిలిచి వటువుగా భవతి భిక్షాందేహి మాతః అని భిక్ష అడిగాడట. ఇంటిలో అన్నీ నిండుకొన్నదై పాపం ఆ ఇల్లాలు పెరటిలోని ఉసిరిక చెట్టు వైపు చూచిందట. ఉన్న ఒకే ఒక్క ఉసిరికకాయను శంకరుల భిక్షాపాత్రలో వేసిందట. ఆదిశంకరులు తన్మయులై ఆద్యాది శ్రీ మహాలక్ష్మీదేవిని ఈ కనకధారాస్తవంతో ఆశువుగా స్తుతించారట. అంతే, బంగారు ఉసిరికకాయలు ఇంటి నిండా ప్రవహించాయి. కనకధార ధారాపాతంగా ధారాళంగా వర్షించింది. ఇది విన్నందుకు మీ ఇంట కూడా కనకధారా ప్రవాహము కురియుగాక.